అందరికీ నమస్కారము. మన సుమతి గారు 38 సంవత్సరములు మన మెడికల్ డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా గౌరవనీయులు డాక్టర్ సుజాత మేడం గారు నెల్లూరులో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క అధికారితో ఉద్యోగుస్తూ శుభమస్తు అవిఘ్నమస్తు. మన ప్రీతమ మన కుటుంబ సభ్యురాలు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా చేస్తూ లెక్చర్ ఇన్ సోషల్ సైన్స్లో పదోన్నతి పొంది నెల్లూరు హరినాథపురం పరిధిలోని ఓ ప్రైవేట్ భవనంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డబ్ల్యూ వెంకటరమణ, రాష్ట్ర జనరల్ సెక్రటరీ చేజర్ల సుధాకర్ రావు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య శాఖలో గతంలో హెల్త్ ఎడ్యుకేటర్లుగా పనిచేసి ప్రస్తుతం డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లుగా సేవలందిస్తున్న అనేక మంది ఉద్యోగులు పదోన్నతులు లేకుండానే రిటైర్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి పదోన్నతుల కల్పనలో సహకరించాలని కోరారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖలో 37 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించిన శ్రీమతి తుపాకుల సుమతి గారిని ఘనంగా సత్కరించారు. ఆమె డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా 17 సంవత్సరాలు సేవలందించి చివరగా ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో లెక్చరర్ ఇన్ సోషల్ సైన్స్ గా పదోన్నతి పొంది గత మార్చి నెలలో పదవీ విరమణ పొందారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత మాట్లాడుతూ, పేద ప్రజలకు సేవలందిస్తూ రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రశంసలు అందుకున్న సుమతి గారు జిల్లా స్థాయి అధికారిగా రిటైర్డ్ కావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ, జనరల్ సెక్రటరీ సుధాకర్ రావు, ట్రెజరర్ హరిప్రసాద్ తదితరులు కలిసి సుమతి గారిని ఘనంగా సత్కరించారు. అలాగే ఆమె భర్త, ప్రముఖ న్యాయవాది సుంకర వెంకట రంగయ్య గారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మాస్ మీడియా అధికారి బెల్లం నరసింహారావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసులు, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ రాజేశ్వరి, అసోసియేషన్ నాయకులు వివిఆర్వి ప్రసాద్, అశోక్, వెంకట సుబ్బయ్య, రమేష్, ఉమర్ అహ్మద్, బీబ్జాన్, సునీత, ఆరోగ్య మేరీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. మన సుమతి గారు 38 సంవత్సరములు మన మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి ఈరోజు మార్చి నెలాఖరు రోజు రిటైర్ అయ్యారు. ఆమెకు నా శుభాకాంక్షలు. అలాగే ఆమె ఫ్యూచర్ కూడా మంచిగా దేవుని దయ వలన ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా గౌరవనీయులు డాక్టర్ సుజాత మేడం గారు నెల్లూరులో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క అధికారితో ఉద్యోగులతో వారింట్లో కుటుంబ సభ్యురాలాగా జిల్లా అధికారి అనే హోదాతనం ఇది చేయకుండా ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా ఉంటూ ఈరోజు మనం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ప్రశాంతంగా ఉండే పరిస్థితి తీసుకురావడం జరిగింది. మేడం గారు అంటే నాకు ఎంతో గౌరవం. ఫస్ట్ మేడం గారిని జనహిత వాత్సల్య ఆర్ఫన్స్ హోమ్ లో జరిగిన కార్యక్రమానికి మేడం గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం నుంచి నేను ఒక రకమైన పెద్ద కార్యక్రమం జరిగినా మేడం గారిని ఇన్వైట్ చేసేది అలవాటుగా నాకు మారింది. ఆ క్రమంలో ఈరోజు మేడం వాళ్ళలో అందరూ బంధువులు ఉండి ఈరోజు రాలేని పరిస్థితి. చెప్పిన వెంటనే రిక్వెస్ట్ చేసిన వెంటనే 10 minutes మేడం దయచేసి అక్కడ టైం వేస్ట్ కాదు, మిమ్మల్ని ఎమ్మటే పంపించడం జరిగింది మేడం అన్న వెంటనే మేడం గారు రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి తుపాకుల సుమతి లెక్చరర్ ఇన్ సోషల్ సైన్స్ గా చేసి రిటైర్డ్ అయింది. ఆవిడ ఎక్కువ కాలం మెడికల్ డిపార్ట్మెంట్ లో హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా చేయడం జరిగింది. కాబట్టి పిలిచిన వెంటనే కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత మేడం గారికి మన కేడర్ అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. అలాగే పూజనీయులైన సుమతక్క గారికి, వర్షా గారికి నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా ధన్యవాదాలు. ముఖ్యంగా సుమతక్క మాతో పాటు 2009లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు, అక్క ప్రతి విషయంలో కూడా ఏదైనా అవసరమైతే రాత్రి 12 కాదు 1 గంట అయినా కూడా సలహాలు సంప్రదింపులు అనేవి చేసేది.
మాకు ప్రమోషన్కి ముందు అంటే ఒక జీవోనే మేము అప్పుడు తెచ్చుకోవాల్సి వచ్చింది. వాళ్ళు 15 ఏళ్ళు ట్రైనింగ్ చేసిన తర్వాత అలాగే ప్రమోషన్ రాకుండా ఉన్నారు. ఆ ప్రమోషన్ కోసం జీవో కోసము వీళ్ళంతా సీనియర్స్ అంతా చాలా కష్టపడ్డారు. ఆ కష్టంలో సుమతక్క చాలా వాల్యుబుల్గా సలహాలు గైడెన్స్ అవన్నీ ఇచ్చేది. మేము చిన్నపిల్లలమని ఆరోగ్య నేను మాకు పదే ఫోన్లు చేసి ఇది ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్తే మనమందరం అచీవ్ అవుతాము అనే విధంగా అక్క ఎప్పుడు మాకు చెప్పేవాళ్ళు అనమాట. తర్వాత తను ప్రమోషన్లో కూడా ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా కాంటాక్ట్లోనే ఉన్నారు. అన్నీ ఏదైనా డౌట్లు వచ్చినా కూడా ఏదైనా ఆఫీస్ విషయాలు కానీ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ విషయం కానీ అలాగే మాకు నేను ఒంగోలుకి వెళ్ళాను, అక్క వచ్చి నెల్లూరుకి వచ్చారు అంటే అక్కడ విషయాలు నాకు తెలియకపోవడం వల్ల అక్కకు ఫోన్ చేసేదాన్ని. అక్క ఇది ఎట్లా అంటే అక్కడ ఉండే 2009లో ఎప్పుడైతే అక్క పరిచయం అయ్యారో అప్పటి నుంచి అక్క ఇప్పటి వరకు కూడా అంటే ఏ విషయంలో అయినా సరే ఒకవేళ ఏదన్నా జీవోలు ఉన్నా లేకపోతే ఏదైనా ట్రాన్స్ఫర్స్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా మాట్లాడాలన్నా అంటే చిన్న పెద్ద లేకపోతే నువ్వెవరో నాకు తెలియదు ఇలాంటివన్నీ తారతమ్యాలు లేకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే మధ్యలో ఇంకా చాలామంది పరిచయాలు అయ్యారు. వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు కొంచెం మంది పలుకుతారు, అవసరాలు లేనప్పుడు మళ్ళీ మానేస్తూ ఉంటారు. కానీ నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమెలో ఎటువంటి తారతమ్యం లేకుండా ఎటువంటి విభేదం చూపించకుండా ఎప్పుడైనా ఫోన్ చేసినా ఫోన్ తీయడం, ఒకవేళ సమయానికి ఆమె బిజీగా ఉండి మళ్ళీ తర్వాత మిస్ కాల్ చూసైనా మళ్ళీ ఫోన్ చేసి ఏమైంది మేరీ ఏం కావాలా అనేటువంటి అడుగుతారనమాట. సుమతి గారి పదవి విరమణ అభినందన సభకు చేసినటువంటి మీ అందరికీ అభినందనలు. అలాగే అధ్యక్షులు, తర్వాత ముఖ్య అతిథులు, తర్వాత పెద్దలకు అందరికీ, అలాగే సన్మాన గ్రహీత సుమతి గారికి అలాగే హస్బెండ్కి మీ అందరికీ శుభాకాంక్షలు. ఉన్నటువంటి ఈరోజు రిటైర్మెంట్ అయినటువంటి ఫంక్షన్ జరుగుతున్నటువంటి తుపాకుల సుమతి మేడం గారికి, వాళ్ళ భర్త రంగయ్య గారికి, ఎస్వి రంగయ్య గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మన యొక్క డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మరియు లెక్చరర్ ఇన్ సోషల్ సైన్సెస్, తర్వాత హెచ్వీస్, ఏఎన్ఎంస్, తర్వాత డిఎంఎన్హెచ్ఓ ఆఫీసు స్టాఫ్ అందరూ కూడా మీకు అందరికీ ఈ యొక్క సాయంత్రం వేళ మీకు అందరికీ నమస్కారాలు, శుభాష్. ముఖ్యంగా టంగుటూరు పిఎస్సిలో వచ్చి జాయిన్ అయినారు. నేను ఝాన్సీ గారు ఇద్దరం హెచ్వీలుగా ఉన్నాము. కానీ మేడం చాలా బాగా మాతోటి కోఆపరేట్ చేసి బాగుండేను. ఏరియాకి వెళ్ళినా ముగ్గురు వెళ్ళేవాళ్ళం. పెద్ద పిఎస్సి అండి, 18 సచివాలయాలు, ముగ్గురం ఏ ఇది లేకుండా చాలా బాగా సర్వీస్ చేశాము. కానీ మేము ట్రాన్స్ఫర్ అయ్యి ముందు వచ్చాము. మేడం చాలా డల్ అయిపోయింది. మా కుడి కోసం మేడం కోసం వెళ్ళిపోయారు అని దిగులు పడిపోయింది. సరే, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అసోసియేషన్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక వ్యక్తి రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు వారు ఏం కోరుకుంటారంటే వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు వాళ్ళకు మామూలుగా వెళ్ళిపోయేటప్పుడు ఒక సంతోషం. అభినందన సభకు ఇచ్చేసినటువంటి సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మేడం కోసం మన అసోసియేషన్ ద్వారా మార్చి 31 నాటికి ఎటువంటి పరిస్థితుల్లో గెజిటెడ్ స్టేటస్ తీసుకురావాలి, మేడంకు ఆ గిఫ్ట్ని ఇవ్వాలని నేను, మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ సుధాకర్ గారు, అలాగే ఈ ప్రాంత మన రాష్ట్ర ట్రెజరర్ హరిప్రసాద్ సార్ గారు, అలాగే ఈరోజు కాస్త హెల్త్ బాగా రాలేకపోయారు అనురాధ మేడం గారు విశేషమైన కృషి చేయడం జరిగింది. టార్గెట్ పెట్టుకున్న మార్చి 20కి ఖచ్చితంగా కావాలి, గెజిటెడ్ స్టేటస్ ఇవ్వాలి, మేడం గారికి గిఫ్ట్ ఇవ్వాలని సాయశక్తుల శక్తి వంచన లేకుండా రాత్రింబవర్ల అధికారుల చుట్టూ మనకు హెల్ప్ చేస్తామన్న వాళ్ళ చుట్టంతా తిరిగి మ్యాక్సిమం ట్రై చేశాం.
మరిన్ని నెల్లూరు యొక్క సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.